వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బాగోతాలు, రవాణా శాఖ లొసుగులు బయటకు వచ్చాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేయడం తర్వాత చేతులు దులుపుకోవడం షరామామూలైంది. అసలు కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలేంటి? వరుస బస్సు ప్రమాదంలో సంధిస్తున్న ప్రశ్నలేంటి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, మనం వింటూ ఉన్నాం ఇవాళ ప్రైవేటు బస్సుల్లో విస్తృత తనిఖీలు, హైదరాబాద్లో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు అని. అంటే నిన్న మొన్నటి వరకు ఏం చేశారు సార్? మరి ఇప్పుడు ఎందుకని ఇంత పర్టికులర్గా తనిఖీలు చేస్తున్నారు? అంటే ప్రమాదాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి సార్? శాలిన్ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏమైనా చెప్పారంటే దురదృష్టం అన్నట్టు కావాలని చేసింది ప్రభుత్వం. స్వయంకృత అపరాధం రకం చెప్పాలంటే ప్రభుత్వం చేసిన అరాచకం అంటున్నాను నీకు. అంటే మీరు అన్నారు కదా ఇవాళ ఇప్పుడే ఎందుకు వచ్చింది జ్ఞాపకం వచ్చిందండి. నిన్నటిదాకా ఏం చేశారు వీళ్ళంతా కూడా? నిద్ర నటిస్తున్నారు. నిద్ర పోతే లేపొచ్చు, నిద్ర నటించారు నిన్నటిదాకా. ఒక సంఘటన జరగగానే శాలిని గారు ప్రతిసారి ఇట్లా జరుగుతుంది. ఇవాళ కాదు, 12 నెలల క్రితం 2013లో 13లో అనుకుంటాను, మన పాలెం బస్సు 45 మంది చనిపోయారు. ఇంకా ముగ్గురు తర్వాత చనిపోయారు. 45 మంది చనిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళు ఒక 5-6 తప్ప అందరూ చనిపోయారు. అట్లాగే కొత్తకోట దగ్గర గతంలో ఒక 7-8 ఏళ్ల క్రితం ప్రమాదం చూసాం మనం. వరుసగా ఈ బస్సు ప్రమాదం చూస్తుంటే, బస్సు ప్రమాదం జరిగిన 4 రోజులు మనం మాట్లాడతాం, మన తప్పు కాదు, ఎందుకంటే వార్తను బట్టి మనం మాట్లాడతాం. కానీ ప్రభుత్వం పాలకులు తర్వాత ఏం చేయాలి, వాటి నెక్స్ట్ అని ఆలోచించకపోతే సమస్య కష్టం అంటున్నాం. ఇంత సమస్య మన కళ్ళ ముందర కనపడుతుందమ్మా. ఇందులో 4 ఉన్నాయి లోపాలు. మొట్టమొదటిది ప్రైవేట్ బస్ ఆపరేటర్ల స్వార్థం. వాళ్ళ వ్యాపారం లాభం స్వార్థం చూస్తాం. కానీ ప్రభుత్వ అధికారుల అవినీతి, ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు అందరూ అట్లా ఉంటారని నేను కానీ 100కి 90 మంది అట్లాగే ఉన్నారు. ఆ 90 మంది ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. మిగతా 10 మంది ఎంత నిజాయితీ పరుడైనా వాళ్ళు ఈ వ్యవస్థలో ఏం మార్పు తీసుకురాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు, అట్లాగే రాజకీయము, నేరము, దొంగ చీకటి. ఈ మాట అంటున్నాకు పరిశ్రమగా ఉన్నా కూడా దొంగ చీకటి ఒకటైంది. దానివల్ల ఏమవుతుంది, అంతా ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. ఎవరికి వచ్చే మామూలు వాళ్ళకి వస్తున్నాయి. కొంచెం ఇంక ఎక్కువ అభివృద్ధి పరుడైతే ఇలాంటి రూల్స్ చూపించి బెదిరించి మరీ ఎక్కువ వసూలు చేస్తాం. మామూలు ధర్మలంచం వేరు. అట్లాగే గతంలో ఒకసారి చూసాం కదమ్మా, గతంలో మనకు గాంధీ గారిని నిన్న కూడా చాలా టీవీలో నేను ఆయన మాట్లాడింది. ఆ గాంధీ గారిని రవాణా శాఖ కమిషనర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేవారు. ఆయనను ఒక రాజకీయ నాయకుడు, బస్సు ఓనరు, పెద్ద బస్సుల ప్రైవేట్ బస్సుల ఓనరు పెద్ద ఎత్తున ఆయన పరుష పదజాలంతో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో కులంతో సహా తిట్టారు. నా బస్సులు పట్టుకుంటావా, నువ్వు ఎవడికి గమ్మెంత అని చెప్పి. ఆయన సంగతి మీ అందరూ తెలుసు ఎవరని. అట్లా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా కూడా రాష్ట్రం విభజన అయింది, కానీ 2 రాష్ట్రాల్లో ఈ ప్రైవేటు బస్సుల మాఫియా అంటున్నాడు. ఈ మాఫియా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రయాణికుల రవాణా, అందులో 4-5 అక్రమాలు చేస్తున్నారు. ఒకే నెంబర్ మీద 4 బస్సులు తిప్పడం. రెండవది, ఎప్పుడైతే పర్మిషన్ ఒకదాన్ని తీసుకుంటారు, నడిపేది ఇంకో వైపు నడుపుతారు. పర్మిషన్లు ఏమో మన స్టేజ్ క్యారియర్స్ ఉంటది, అది మన స్పెషల్ క్యారియర్ స్టేజ్ క్యారియర్ నడుపుతారు. అంటే అసలు రిజిస్ట్రేషన్ కు దానికి సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తే ఎక్కువ రిజిస్ట్రేషన్ అమౌంట్ పడుతుంది కదా. దానికి నాగాలాండ్ అంటే ఈశాన్య భారతదేశం రాష్ట్రాలు, ఇప్పుడు ఏదైతే నేను బస్ ప్రమాదం జరిగింది గోవాలో రిజిస్ట్రేషన్, తర్వాత ఆల్టరేషన్స్ ఏమన్నీ కూడా ఒరిస్సా రిజిస్ట్రేషన్, తర్వాత ఇక్కడ నడుస్తున్నాయి. మా రాష్ట్రం రిజిస్ట్రేషన్ కాదు కదా అని రవాణా శాఖ మంత్రి అమాయకంగా తప్పించుకుంటున్నాను. అమాయకత్వం కాదు, అది అతి తెలిపెడుతున్నాను. మన పొన్నం ప్రభాకర్ గారిని అమాయకంగా మన రిజిస్ట్రేషన్ కాదు కదా, తిరిగేది ఇక్కడే కదా. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బొంబాయి నడుస్తున్నాయి కదా ఇవన్నీ బస్సులన్నీ కూడా. అటువంటిప్పుడు ఈ బస్సులు మన దగ్గర తిరుగుతున్నాయి కదా, వాటికి నియంత్రణ ఎవరు చేయాలి? వీలే కదా. అందుకని వాటిని ఇంకోటి భద్రతా ప్రమాణాలు కూడా పూర్తిగా ఏమీ లేకపోవడం చూస్తున్నాం కదా. భద్రతా ప్రమాణాలు చూసుకుంటే మీకు ప్రతి సీటుకు కానీ కనీసం 4 సీట్లకు 2 సీట్లకు ఒక హ్యామర్ ఉండాలి, ఒక సుత్తి ఉండాలి పాల్గొనడానికి. దాంతోపాటు ఇతరత్ర మనకు గ్యాస్ ఏదైనా ఆక్సిజన్ పడితే ఆక్సిజన్ వ్యతిరేకంగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ మంటలు నాపే పరికరాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా, ఏమీ లేవు.
ఏమీ లేకుండా వీళ్ళు అడ్డగోలుగా లగేజ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. లగేజ్ ట్రాన్స్పోర్ట్ లో గంజాయి పోతుందా, లేకపోతే మాదక ద్రవ్యాలు పోతుంది, ఇతరత్ర మాదక ద్రవ్యాలు పోతున్నాయా, ఏమీ తెలియదు. అన్ని చోట్లకు రాష్ట్రాన్ని సరిహద్దు దాటి వీళ్ళు ప్రయాణికులనే కాదు అంతకంటే ఎక్కువ బరువు, ఉదాహరణకు 40 మంది సీట్లు అంటే దాదాపు 3,000 అంటే 3 టన్నుల బరువు మాత్రం ప్రయాణికులు ఉంటుంది అంత కలిస్తే. బస్సు అలా అంటే తేలిక కావడానికి మెటీరియల్ కూడా మామూలు ఫైబర్ ఇవన్నీ వాడుతున్నారు. కానీ అస్సలు బరువు ఎక్కడదంటే ప్రయాణికుల బరువు కాదు, బస్సు బరువు కాదు, లగేజ్ పేరు మీద పెద్ద పెద్ద మన ఏమంటారు లగేజ్ ను కూడా వీళ్ళు వెనక ముందు నింపేసేసి ప్రయాణికుల బ్యాగులు మహా అయితే ఉంటది 3,000 మంది 3,000 కిలోల ప్రయాణికుల బరువు ఉంటే ఇంకో 1,000 కిలోల బరువు ప్రయాణికుల బ్యాగులు ఉండొచ్చు. కానీ అంతకు మించి 4,000 కిలోలు 4,000 కిలోలు రకరకాల ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. అరటి పండ్ల గెల నుంచి మొదలు పెడితే అన్ని కూడా చాలా పెద్ద పెద్ద ప్యాకింగ్ ఉంటాయి. ఆ ప్యాకింగ్ ఏముంటాయో తెలియదు. అంటే కింద మీద అటుపక్క ఇటుపక్క చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే సీట్లు సరిపోతే సీట్ల మెట్ల మీద కూడా కూర్చొని పెద్ద ప్రయాణం చేస్తున్నారు. చూస్తున్నాం మనం పండుగల వైపు, పండుగల సందర్భంలో దోపిడీ కూడా చూస్తాం వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఆటలు తెలియాలి, అన్ని కూడా తెలియ అంటే అన్ని తెలుసు. హైదరాబాద్ మహానగరంలో అయితే ఇటు నుంచి అటు నుంచి ఇటు మనకు పటాన్ చెరువు నుంచి మొదలుకొని మనకి ఏ రూట్ లో పోతే ఆ రూట్ లో శివారు వరకు, అంటే మనకు హయత్ నగర్ దాకా విజయవాడ రూట్ లో, ఇటు శంషాబాద్ దాటి విమానాశ్రయం దాటి ఇక్కడ మన బెంగళూరు రూట్ లో, బొంబాయి రూట్ లో కానీ, ఇటు పక్క నాగపూర్ రూట్ లో కానీ అన్ని 4 జాతీయ రహదారులు అట్లాగే మన రాష్ట్ర రహదారులలో కూడా ఈ బస్సులు నడుస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. అందరికీ తెలుసు, బహిరంగ రహస్యమే. కానీ ఎవరు దీన్ని పట్టుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయము, అట్లాగే ప్రైవేట్ ఆపరేటర్ల రాజకీయాల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఒక మాట అంటే మీరు అన్నట్టు వాట్ నెక్స్ట్ అంటే పరిష్కార మార్గాలకు వైపు కూడా చూస్తే ఇప్పుడు అత్యాధునికంగా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగినాయి కదమ్మా. వాళ్ళకు 2 నిమిషాలు 3 నిమిషాలు కొందరు నిన్న సూచన చేశారు, విమానాల్లో ఎట్లా చెప్తారో చెప్పాలని. అంత అవసరం లేదు, ప్రతి డ్రైవర్కి అంత అవగాహన ఉండాలని ఏం లేదు. కానీ వాళ్ళు చేయొచ్చు ఏంటంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ఒక వీడియో, అంటే బస్సును బట్టి ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడ ఉన్నాయి దాన్ని ఎట్లా తెలపచ్చు, అట్లాగే హ్యామర్లు ఎక్కడ ఉన్నాయి, అట్లాగే మీకు గ్యాస్ సిలిండర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా చెప్పి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బస్సు బయలుదేరినాక శివారు ప్రాంతాలకు చేరినాక నిద్రపోక ముందే, మన అందరు నిద్రపోతారు కనుక నిద్రపోక ముందే చేస్తే బాగుంటది. రెండోది ఏంటంటే ప్రమాదాలకు 3-4 కారణాలు ఉంటాయేమో. మొట్టమొదటిది మానవ తప్పిదం, డ్రైవర్ తప్పిదం కావచ్చు. అది 50% మనది, ఇంకో మిగతా 50% అంతా అవతల పక్క పడుతుంటది. రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల పక్క వాడు వచ్చి మనం ఢీ కొట్టే మనం ఏం చేయలేం కదా. రెండోది ఏమైందంటే సాంకేతిక తప్పిదాలు, సాంకేతికంగా బస్సు బ్రేక్స్ ఫెయిల్ కావచ్చు, ఇతరత్ర. నేను యాజ్ అడ్వకేట్ గా చాలా ఇటువంటి యాక్సిడెంట్ కేసు చేశాను కూడా. అప్పుడు మేమేం చేస్తాం, చాలా వరకు మానవ తప్పిదం కంటే అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే కేసు పెడతారు వాళ్ళు కనుక. అది కాకుండా ఈ యాంత్రిక లోపం ఏమైనా ఉందా అనేదాన్ని చూస్తాం, యాంత్రిక లోపం. రెండోది ఎదుటి వారు వచ్చి గుద్దేసినప్పుడు వీళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళు బలి కావాల్సి వస్తుంది కనుక అట్లా యాంత్రిక లోపంతో పాటు ఎదుటివాడి పొరపాటు ఎంతవరకు ఉన్నది. ఇట్లా దీంతో పాటు మనకు రోడ్ కండిషన్స్ కూడా, రోడ్ కండిషన్ బాగాలేకపోతే యాక్సిడెంట్స్ అయితే. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రోడ్ కండిషన్ బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. గతంలో రోడ్ కండిషన్స్ బాగాలేకపోతే మెల్లగా నడిపించేవాడు. అన్నిటికంటే స్పీడ్ అంటే వేగం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థలో వేగ నియంత్రణ చర్యలు ఉంటాయి. ఉదాహరణకు ఆర్టీసీ బస్సులో అయితే ఏపీఎస్ఆర్టీ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, కేఎస్ఆర్టీసీ కావచ్చు, ఏదైనా ఆయా రాష్ట్రాల ప్రజా రవాణా వ్యవస్థలలో మీరు 60కి కొన్ని బస్సులు వేగ నియంత్రణ చేస్తారు, కొన్ని 80కి చేస్తారు, మాక్సిమం 100. మీకు జాతీయ రహదారుల మీద 100కే కదా మనం పోయేది, 100 దాటొద్దు కదా. ఒక్క ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ మీద మాత్రం 120 ఉన్నది. మీరు అన్ని చోట్ల 100 దాటి ఎక్కడలేదు. రాష్ట్ర రహదారులకి 80 కిలోమీటర్లే. అటువంటి అప్పుడు 80కో 100కో మీ వేగ నియంత్రణ పెడితే నష్టం ఏముంటుంది అంటున్నాను. కానీ వేగ నియంత్రణ ఉండదు. నిన్న చూడండి 300 మీటర్ల దూరం దీన్ని తోసుకుంటూ పోయింది మన బైక్ అంటే అర్థం చేసుకోవచ్చు. 120, 140 వరకు వీళ్ళు ఆ స్పీడ్ లో ఉన్నట్లు లెక్క. రాత్రి తుఫాన్ లాగిపోతుంటే అమ్మాయి బస్సులన్నీ కూడా మనం చూస్తుంటాం. రాత్రిపూట నేను చాలాసార్లు బెంగళూరు కానీ చెన్నైకి ప్రయాణం చేసినప్పుడు టైంకి మనకి మన ఫ్లైట్ దొరకకపోవడం, లేకపోతే ట్రైన్ టికెట్ దొరకకపోవడం, ప్రజా రవాణా వ్యవస్థ విఫలం కావడం, దీంతో తప్పనిసరి ప్రైవేట్ బస్సును ఎవరైనా ఆశ్రయిస్తున్నాం. అప్పుడు ఆ వేగ నియంత్రణ లేకపోతే చూస్తుంటే అర్ధరాత్రి కనుక మెలకు వస్తే అవి ఎట్లా దూసుకుపోతుంటే కార్లు కనుక కట్టుకొట్టినట్టు రోడ్ల మీద, హైవేల మీద దూసుకుపోతుంటాయి. ఎన్నో ప్రమాదాలు చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనం చేస్తున్నాం. అందుకని ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు ఒకటేమో సాంకేతికంగా
ఇవన్నీ నేను చెప్పిన పర్మిషన్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఏ రూట్ లో నడవాలి, ఎంత మందిని ఎక్కించుకోవాలి, అసలు దాని మనకు లైఫ్ ట్యాక్స్ ఉందా లేదా, అట్లాగే ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూడటంతో పాటు వేగ నియంత్రణ పరికరాలను తప్పనిసరి దానికి పెట్టాలి. వేగ నియంత్రణ 150% ప్రమాదం నియంత్రిస్తుంది అంటున్నారు. ఇక మన దిక్కు, మన ప్రజల దిక్కున్న పెద్ద పొరపాటు ఏంటంటే శాలిని గారు, చాలా వేగంగా చేరాలి. బెంగళూరు 10 గంటల ప్రయాణం, 8 గంటలు చేరుతుంది వీడంటే దీన్ని చెప్తున్నా. ప్రైవేట్ ఆపరేటర్లు సౌకర్యంగా ఉంటాయి, అట్లా వేగ నియంత్రణ ఉండవు కానీ గట్ స్పీడ్ పోతుంది. మహా అయితే 10 గంటల ప్రయాణంలో 1 గంట అరగంట తేడాలో మనం చేరుతాం కదా, మనకెందుకు తొందర అంటున్నారు. అట్లాగే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా సౌకర్యాల గురించి యాప్స్ చూస్తున్నారు, సౌకర్యాల గురించి రేటింగ్ చూస్తున్నారు తప్ప ఈ ఎంత భద్రతగా మనం తీసుకెళ్తారు వీళ్ళు అనే దాని మీద అది కూడా చూస్తలేదు. ఇంకొక పెద్ద పొరపాటు ఉందమ్మా ఇంట్లో శాలిని, ఏమంటే మీకు ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లకు కావాల్సినంత రెస్ట్ ఇస్తారు. ఉదాహరణకు చాలా నేను ప్రజా రవాణా లాహిరి బస్సులు ఉన్నాయి, రకరకాల మనకు అటు మన కేఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇక్కడ చాలా దూర ప్రయాణాలకు మంచి సౌకర్యవంతమైన బస్సులు ఉన్నాయి, వేశారు, తక్కువ ఉన్నాయి. కానీ ఆ బస్సుల డ్రైవర్లు చూస్తే మీకు తప్పనిసరి 2 డ్రైవర్లు ఉంటారు, 2 పర్ఫెక్ట్ డ్రైవర్లు ఉంటారు. వాళ్ళకి శిక్షణ కూడా ఎంత బాగా ఇస్తారంటే, ఇప్పుడు మనకి హకీంపేట, విజయవాడ, తిరుపతిలో చాలా చోట్ల ఈ డ్రైవర్ల శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆర్టీసీకి, ఏ ఆర్టీసీ కానీ. ఈ ఆర్టీసీ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే, బస్సు పొడవు పెరిగినా, బస్సు మోడల్ తేడా ఉన్నా, వేరే వచ్చినా ఎప్పటికప్పుడు ఆయా బస్సుల మీద ఒక మంచి అవగాహన కల్పిస్తేందుకు 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళ నెలలో నుంచి 3-6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏమైందంటే ఈ బస్సు నడపడం మెలకువలు నేర్చుకున్నాకనే ఆ డ్రైవర్లకు అప్పచెప్తారు. కానీ ప్రైవేట్ బస్సుల వాళ్ళకి సంగతి ఏంటి, కేవలం నిన్న వచ్చిన వాడికి వాళ్ళు అప్పచెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వేగం, దాని బస్సు సంగతి తెలియదు, దాని సాంకేతికత తెలియదు. దానివల్ల నేను చూసాం కదా, చాలా వరకు ఈ గ్యాస్ మనకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ సిలిండర్ ఎట్లా ఓపెన్ ఇస్తుంది ఎవరు తెలుస్తలేదు, ఎమర్జెన్సీ డోర్ ఎట్లా తీయాలంటే డ్రైవర్లకు కూడా తెలుస్తలేదు. ఎవరు చెప్పాలి మరి వాళ్ళకి? ఇంకొక మాట కూడా అంటారు, డ్రైవర్లకు శిక్షణ ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది, అట్లానే డ్రైవర్లకు ఈ బస్సుల మీద అవగాహన రెండోది ఉంటుంది. వాళ్ళకి విశ్రాంతి కూడా లభించేటట్టు ఒకసారి అటు పోయిందంటే అక్కడి నుంచి అక్కడ అంతకుముందు రాత్రి పోయి పడుకునే డ్రైవర్ మళ్ళీ ఇటు వస్తారు. అంటే ఇక్కడ సిబ్బంది విషయంలో కూడా ప్రైవేటుకును ప్రభుత్వానికి తేడా ఉంది. అదే ఆర్టీసీలో అయితే ఒక బస్సుకు 7 పనిచేస్తారు, 9 మంది ఉండేవాళ్ళకి గతంలో. వెలువెల్ల ఆర్టీసీలో కూడా మనకు కొంత ఏమంటే ఉద్యోగులు నియంత్రణ చేసుకుంటూ తక్కువ చేశారు. ఇదివరకు 9 మంది ఉంటారు, 1:9 ఉండే ఒక బస్సు ఉంటే 9 మంది. అంటే డ్రైవర్ కండక్టర్లే కాదు, ఇతరత్ర మెకానికులు కానీ బస్సు డిపోల మెయింటెనెన్స్ మందుకు అందరు డిపో మేనేజర్లతో సహా కలిపితే ఒక బస్సుకు ఇప్పుడు 7 పనిచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రజా రవాణా వ్యవస్థలో. ఇక్కడైతే 4 పనిచేస్తారమ్మా. ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ లేడు కదా దీనికి, 2 డ్రైవర్లు, అట్లాగే మేనేజర్లు, ఇతరత్ర టికెట్లు ఇచ్చేవాడు, ఇవన్నీ కలిసి అంటే మెకానికులు, బస్సు రిపేర్లు, ఇవన్నీ కలిసి 3-4 పనిచేస్తున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? సిబ్బంది తక్కువ, వేగ నియంత్రణ లేదు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతి ఉన్నది. రెవెన్యూ మన ఆర్టీఏ అధికారుల అవినీతి ఇంత అంత కాదు, పట్టుకున్నప్పుడల్లా లక్షల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇన్నిటికంటే రాజకీయ అండ ఉండడం వల్ల ఎంత జరిగింది. ఇదంతా సినారియో. దీని చుట్టూ ఈ విషవాలయంలో నిజంగా చెప్పాలంటే 20 కుటుంబాలు ఇవాళ పూర్తిగా దిక్కులేనివైన 20 కుటుంబాలు అయితే కొన్ని అయితే పిల్లలతో సహా చనిపోయారు. ఒక్కొక్క కథ చదువుతుంటే, ఒక్కొక్క సంఘటన మనం వింటుంటే మనకు చాలా ఆవేదన ఇద్దామా. అందుకని భారతీయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆర్టీఏ ఆఫీసర్ని పట్టుకొని చంపేస్తాడు కమల్ హాసన్. నేను ఒక్కడనే అవినీతి పరున్నా, చాలా మంది ఉన్నారు కదా, విదేశాల్లో కూడా అవినీతి లేదా అంటాడు ఆయన. అప్పుడు ఏమంటాడు కమల్ హాసన్ అంటే, అక్కడ చేయకూడని పనికి లంచాలు తీసుకుంటారు విదేశాల్లో, మీరు చేయాల్సిన పనికి లంచాలు తీసుకుంటారు, అందుకని చెప్పేస్తారు. అంటే ఈ మాట ఎందుకంటున్నాను, చంపేయమని అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, న్యాయపరంగా కేసులు పెట్టాలి, అవన్నీ. కానీ అంత ఆవేశం వస్తుంది ఒక్కోసారి. భారతీయుడు సినిమా లాగా అవినీతి పరులను చంపేయక ఎందుకు మిగిలించాలి అనే పరిస్థితి వస్తుంది. అందుకని అవినీతి పరులను ఆట కట్టించాలి, రాజకీయము అవినీతి సంబంధాన్ని విడదీయాలి, ప్రజలు చైతన్యవంతులైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంటున్నాను. సార్, నిన్న జరిగిన ఈ ప్రమాద ఘటనకి కారణాలు ఏంటి అని ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ముందుగా బస్సే వెళ్ళి ఆ బైక్ని ఢీకొట్టిందనే వార్తలు వచ్చాయి. తర్వాత ఇవాళ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ 2 వ్యక్తులు మరి ఆ బైకర్ ఆల్రెడీ ఆయన తాగేస్తున్నారు. ఆ పెట్రోల్ బంక్ విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. మనము ఈ తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం గమనిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అని మరి నైట్ టైంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళందరూ చెక్ చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ఇవి ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అంటే లోపం ఎక్కడ ఉందనుకోవాలి సార్? ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోకి వస్తే
సిటీల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా పగటి మందికి ఏర్పాటు చేస్తున్నారు, తాగి వస్తున్నారు, వీళ్ళేమో పట్టుకుంటారు, ఫైట్లు చేస్తున్నారు. కానీ ఈ బస్సు విషయంలో చూడండి, ఈ బస్సు ముందు పోయిన ఏవైతే బైక్ రైడర్ ఉన్నాడు, వాడు ఇంకొక నెక్కించుకొని పెట్రోల్ బంకులో చెక్కలు కొట్టిండు. చూసినాం కదా మనం, పెట్రోల్ బంకులో చాలా అంటే మద్యం తాగినాడు. తాగుంటే ఇప్పుడు ముందు గుద్దిందా, వెనక గుద్దిన తర్వాత చనిపోయిందా, అది వేరు. ఎట్లాగూ బస్ డ్రైవర్ కొంత తప్పించుకోవడం ఏమంటారంటే, ఇప్పుడు ఈ విజువల్స్ వచ్చినాయి పెట్రోల్ బంకులు. గుద్దినప్పుడు ఎక్కడ మనకు ఈ బస్సు దానికి గుద్దిందా, ఆల్రెడీ ప్రమాదం జరిగినాక బస్సు పోయి దానికి గుద్దిందా అనేది కూడా మనకు విజువల్స్ లేవు. అక్కడ విజువల్స్ ఉన్నాయి ఏంటంటే, తాగుబోతూ వీడు ఇంకొక ఎక్కించుకున్నాడు, అక్కడ కొంత గందరగోళం జరిగింది, తాగి ఉన్నాడు, నడిపించాడు, ఖచ్చితంగా తప్పు బైక్ రైడర్. కానీ 140 స్పీడ్ వెళ్తున్న ఈ బస్సు ముందట ఒక ప్రమాదం జరిగి ఉండి బైక్ రైడర్తో సహా పడి ఉంటే దానికి బుద్ధిని అంటే చూడకనే కదా. అంటే ఆ స్పీడ్ లో ఏం చేసిన ఆపదం. నేను 80 కిలోమీటర్ల లోపు ఉంటేనే మన కంట్రోల్ ఉంటుంది. అది బస్సు అయినా కార్ అయినా సరే. 80 దాటిందంటే మన చేతిలో ఉండదు, 99% మన చేతిలో ఉండదు. అందుకనే జాతీయ రహదారుల మీద 100 మాక్సిమం పెట్టింది. అట్లాగే కొన్ని రహదారుల మీద 100 దాటగానే ఫైన్ పడుతుంది. మీరు చూడండి, వరంగల్ రహదారి మీద మీరు 95, 100 లోపు పోతుంటే మంచి గ్రీన్ బోర్డు పడుతుంది, అంటే మీరు థ్యాంక్ యూ చెప్తుంది. అదే రహదారి మీద అటువంటి ఏర్పాటు చేశారు. 100 దాటింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫైన్ పడితేనే ఉంటుంది. ఈ పని వీళ్ళకి ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు అర్ధరాత్రి దాకా ఊళ్ళో తిప్పేసి ఊరు దాటే కల్లా 11:30, 12 నుంచి 6 గంటల్లో 7, 8 కల్లా బెంగళూరు చేరాలంటే ఇట్లాగే ఉంటది అంటున్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ప్రమాదం చూసుకుంటే 20 ఫైన్స్ ఉన్నాయట, 16 ఫైన్స్ ఉన్నాయట వీళ్ళ మీద, 16 చలాన్స్ ఉన్నాయి. ఏది రకరకాల ఉల్లంఘనలు. అందుకు చాలా వరకు రాంగ్ రూటు, రాంగ్ పార్కింగ్, మళ్ళీ అట్లాగే హై స్పీడ్, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. అంటే ఇన్ని ఫైన్లు ఉండగా మనలాంటి వాళ్ళ, మీరు బైక్ తీసుకుపోయినా, మీరు మోపెడ్ తీసుకుపోయినా, నాలాంటి వాడు ఏమైనా కార్ తీసుకొని పోయినా అక్కడ ఫైన్ వేస్తున్నారే మనకు. మరి ఇన్ని ఫైన్లు ఉన్నప్పుడు ఈ బండి ఎందుకు ఛాలెంజ్ చేయదు, ఎందుకు ఆపలేదు ఇప్పటిదాకా ఈ బస్సులను అనేది మనకు తెలుసు. అంటే దొంగ చీకటి ఒకటి అవడండి. అంటే టాక్సేషన్ లో కూడా మీరు ఎప్పుడో ట్యాక్స్ పీరియడ్ అయిపోయింది వాళ్ళది, మనకు పర్మిషన్ పీరియడ్ అయిపోయింది. మార్చి 25కి, మొన్నటి మార్చి ఈ సంవత్సరం మార్చికే వాళ్ళ పర్మిషన్ కూడా అయిపోయింది. వాటి మనకి ఏమంటుందని మన దాని 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 యొక్క మన పర్మిట్ కూడా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. ఫిట్నెస్ సర్టిఫికేట్ 2025 మార్చి వరకే ఉన్నది. ఇన్ని ఉండగా ఇవి తిరుగుతున్నాయంటే అన్ని అసలు నిజంగా చెప్పండి 50% బస్సులు, కొంత 50% బాగానే ఉండొచ్చు, 50% బస్సులు ఇవాళ పూర్తి స్థాయిలో నేను చెప్పిన అన్ని లోపాలతో ఉంటాయి. వీటిని పట్టుకుంటారు, ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. ఒక్క 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఇవాళ మన మీడియా చేస్తున్నది, ప్రభుత్వం కూడా ప్రభుత్వం చేస్తుంటే మనం కూడా చూపెడుతున్నాం. కానీ వారం రోజుల తర్వాత మనం మర్చిపోతాం, వాళ్ళు మర్చిపోతారు. మరి కుటుంబాలకు రకంగా ఈ పాపానికి శాపం ఎవరిది? పాపానికి బలైంది వారు, శాపానికి బలైన వాళ్ళు ఎవరు అని అంటే ప్రయాణికులు, లేకుంటే ప్రజలు. అందుకనే ఇక్కడ ప్రభుత్వం దగ్గరనే లోపం ఉన్నది. నేను చెప్పిన 4-5 చేయొచ్చు కదా, మంచిగా వీడియో రికార్డు చేసి ప్రజలకు అవగాహన, ప్రయాణికులకు అవగాహన కల్పించడం. అంతకంటే ముందు బస్ ఫిట్నెస్ గురించి కూడా ఒక మాట చెప్తాను. మనకు ఈ క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎన్ని వివరాలు వస్తున్నాయి? ఆ డ్రైవర్ ఎవరు, ఆ డ్రైవరు ఏ భాషకు వస్తాయి, డ్రైవర్ కు ఎంత అనుభవం ఉంది, ఆ డ్రైవర్ కు అట్లాగే ఇప్పటివరకు యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవరా కాదా, ఇవన్నీ వివరాలు వస్తాయి కదా మనకు. డ్రైవర్ ఫోటోతో సహా వస్తుంది మన క్యాబ్ బుక్ చేసుకుంటేనే. మరి అటువంటిప్పుడు బస్సు మన దూర ప్రయాణం బుక్ చేసుకుంటే ఆ డ్రైవర్ వివరాలు ఉన్నానా ఉండొద్దా? అసలు డ్రైవర్ ఎవడు అని తెలుస్తలేరు. ఒక మాట చెప్తాను, నిన్న కూకటిపల్లిలో అక్కడ ఇక్కడ మన మీడియా వాళ్ళని చూపెడుతుంటే పోలీసులు తనిఖీ చేస్తున్నారు. నిన్న హల్చల్ చేశారు. రాత్రి చేస్తే డ్రైవరు డ్రెస్ లేకుండా, అసలు డ్రైవర్లు కాకి డ్రెస్ తో ఉండాలి, మామూలుగా సివిల్ డ్రెస్ లో ఉంటున్న డ్రైవర్, వాడికి ఏమో వీళ్ళు బ్రీత్ చేస్తున్నారు. ఫస్ట్ డ్రెస్ లేదని ఫైన్ వేయచ్చు కదా డ్రైవర్ మీద, అప్పుడే. అంటే అప్పుడు అట్లయితేనే మళ్ళీ రేపు పొద్దున కొన్ని నిబంధనలు పాటిస్తారు. పోలీసులు కూడా చూస్తున్నాడు కోరుకోవడానికి పైనుంచి దారాలన్నీ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి. ఎవరైనా నిజాయితీగా పనిచేస్తే నిజాయితీ పనుల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. మంచివాడు ఉండనివాడు లేదు. లంచం తీసుకొని కాముగా ఉండే బదులు అనవసరంగా చిక్కులు ఎందుకు ఎదుర్కోవాలని కూడా ఆర్టీఆలో అన్న ఆఫీసర్లు కానీ మామూలు సిబ్బంది కూడా అందిస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం, ఇటువంటి లోపాలు జరిగినప్పుడు తనిఖీ ఎవరు చేయాలనో వాళ్ళ పై ఆఫీసర్లను కూడా, అంటే దాని సూపర్వైజర్ ఉంటారు కదా, వాళ్ళని సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు ప్రక్షాళన జరగాల్సింది ప్రైవేట్ ఆపరేటర్ల అవినీతి మీద కాదు. ప్రైవేట్ ఆపరేటర్ల అవినీతి అరికట్టాలంటే ఆర్టీ అధికారులలో పెద్ద స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ డిస్మిస్ చేస్తూనే ఇవి ముందు జరగకుండా. అంటే భయం భక్తి ఉంటుంది, రెండు ఉంటాయి. భయం లేదు, భక్తి లేదు, ఇటు లేదు అటు లేదు.
రైట్. అలాగే ఇంకా అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సార్, నిన్న ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగింది. మరి ఈ బస్ యాక్సిడెంట్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మనం వింటూ ఉన్నాం సార్. దీనిపై మీరేమంటారు? అయితే ఈరోజు మరి రవాణా శాఖ అధికారులు స్పందించి అప్రమత్తమయ్యి తనిఖీలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలుగులో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అన్నట్లుగా ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఈ విధమైనటువంటి స్పందన చూస్తే ఆ, కుటుంబాల సంబంధించినటువంటి వాళ్ళలో కానీ లేదా రెండు రాష్ట్రాల పౌరుల్లో కానీ మరింత ఆగ్రహం వెలువడుతుంది. ఎస్ సార్. ఈ విధమైనటువంటి తనిఖీలు ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఫిట్నెస్ లో ఉందా, లేకపోతే దానికి సరైనటువంటి పత్రాలు ఉన్నాయా లేవా, లేదా స్లీపర్ గా ఉన్నటువంటి సీట్లు ఉన్నటువంటి బస్సుని స్లీపర్ గా మార్చినప్పుడు వీళ్ళు ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతున్నారు వాటన్నిటిని అనేటువంటిది సహజంగానే చర్చ వస్తుంది. నేనేమంటున్నానంటే ఇది అత్యాశపరులైనటువంటి ట్రాన్స్పోర్ట్ అంటే బస్సుల యజమానులు, అదేవిధంగా వాళ్ళ ఇచ్చేటువంటి కిక్ బ్యాక్లకి లేదా లంచాలకి ఆశపడినటువంటి అధికారులు వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా లేదా వాళ్ళు తనిఖీలు చేయకపోయినా లేకపోతే మరొకటి చేయకపోయినా కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటువంటి సంబంధిత శాఖ మంత్రులు ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి హత్యలుగా దీన్ని పరిగణించి కేసులు పెట్టాలి. కేసులు పెట్టినప్పుడు ఎవరి బాధ్యత ఏమిటి, ఏ విధంగా నిర్వర్తించారనేటువంటిది వాళ్ళు మొత్తం యావత్ దేశానికి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకని ఆ విధమైనటువంటి కేసులు నమోదు చేయడం లేదు? నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి బాధ్యత ఎవరిది అనేది ప్రశ్న. అందువలన గతంలో పోనీ ఇదేమన్నా కొత్తగా జరిగిందా ఈ బస్సు ప్రమాదం, లేదా దేశంలో అనేక బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, లేదు వాటికి సంబంధించినటువంటి దర్యాప్తు నివేదికలు, కారణాలు ఇవన్నీ కూడా వాటిల్లో అనేకం తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసినప్పుడు భవిష్యత్తులో మరొక ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఈ అన్నింటిలో సూచించినటువంటి క్రోడీకరించినటువంటి అంశాలు ఏంటి, వాటిని సరిదిద్దటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటిది ముఖ్యం. ఉదాహరణకు పాలెం, మన తెలంగాణలో జరిగినటువంటి పాలెం దుర్ఘటన కావచ్చు, లేదా ఇటీవలనే రాజస్థాన్ లో జరిగినటువంటి దుర్ఘటన కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఇటువంటి వాటన్నిటి నుంచి నియంత్రించాల్సినటువంటి యంత్రాంగం ఏ గుణపాఠాలు తీసుకుంది, వాటిని ఏ విధంగా అమలు జరిపిందన్నదే ఇవాళ ప్రశ్న. మొత్తం మీద చూసినప్పుడు ఆ విధమైనటువంటి గుణపాఠాలు కానీ, ముఖ్యంగా ప్రయాణికుల పట్ల జవాబుదారీతనం కానీ ప్రభుత్వాల్లో లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇది నిజానికి ఒక డ్రైవర్ తప్పిదమనో లేకపోతే ఇంకొకటి, డ్రైవర్ తప్పిదం కూడా ఉండొచ్చు, లేదని చెప్పలేము. ఎందుకంటే ప్రైవేటు బస్సుల డ్రైవర్లకి, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లకు ఇచ్చినటువంటి శిక్షణ కానీ, ఆ విధమైనటువంటి క్రమశిక్షణ కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్లకు ఉండదు. రెండవది పని ఒత్తిడి. ఏమిటి వాళ్ళ మీద పని ఒత్తిడి? నిన్న బస్సు యజమానుల సంఘం అతను ఒక ప్రతినిధి మాట్లాడుతూ, ఎంత వేగంగా వెళ్తే రెండో బస్సు కంటే మన బస్సు ముందు వెళ్తే 4 సీట్లు అదనంగా మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రయాణికులను ఎక్కించుకోవచ్చు అనేటువంటి ఒక పోటీ, ఒక బస్సు కంటే ఒక బస్సు ముందు వెళ్ళాలనేటువంటి పోటీ, ఆ పోటీ తత్వం అనేటువంటిది ఈ అనేక సందర్భాల్లో ప్రాణాలకి వస్తూ ఉంది. రెండవది, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేటువంటి సమస్య కొత్తగా తలెత్తినటువంటి సమస్యగా చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రయాణికుల్ని ఆకర్షించడానికి, ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీలు లేదా ఐటీ ఉద్యోగులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత బస్సుల్లో కూడా పనిచేసుకోవడానికి వీలుగా ప్రతి సీటుకి విద్యుత్తు కనెక్షన్స్, లేకపోతే ల్యాప్టాప్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు, ఇటువంటివన్నీ చేసిన తర్వాత
ఎక్కడ పొరపాటు జరిగినా కానీ ఆ పొరపాటు మొత్తం యావత్ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడతాం. అందుకని ఇటువంటి వాటన్నిటిని అనుమతించాలా. ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై ఒక రాత్రి ప్రయాణం చేస్తే ఆ సెల్ ఫోన్ కంప్యూటర్లు చూసుకోకపోతే ఏమన్నా కంపలు ఏమన్నా మునిగిపోతాయి. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే రైలు ప్రయాణాలు చేసుకోవచ్చు. అందుకని ఈ విధమైనటువంటి నియంత్రణ లేకపోవటం, లేదా బస్సుల్ని ఏ బస్సు అందంగా ఉంది ఏమిటి అనేటువంటి దానిలో కూడా పోటీ పడుతున్నారు. పోటీ పడుతున్న సందర్భంలో ప్రమాణాలని ఉల్లంఘించి వాటికి ఎక్కువ ఇస్తున్నారు తప్ప సేఫ్టీకి, రక్షణకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కూడా నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలు స్పష్టం చేస్తుంది. అందుకని మరి వీటన్నింటినీ నియంత్రించాల్సింది ఎవరు? ప్రైవేట్ బస్సులైనా, ఆర్టీసీ బస్సులైనా, లేకపోతే ఇంకోళ్ళైనా కానీ చేయాల్సింది ప్రభుత్వము, రవాణా శాఖ యంత్రాంగం. వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు. చూస్తున్నాం నిన్నటి నుంచి. అటు కర్ణాటకలో బస్సులు తనిఖీలు మొదలుపెట్టారు, ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు మొదలుపెట్టారు, తెలంగాణలో తనిఖీ. మరి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఏ విధమైనటువంటి మొద్దు నిద్రపోతా ఉందో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందుకని ఒక రాష్ట్రంలోనే ఇట్లా ఉన్నారని కాదు, అన్ని రాష్ట్రాల్లో అట్లాగే తగలేటట్టుగా మనకి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక వీటిని ప్రభుత్వం, మంత్రుల మీద, ఉన్నతాధికారుల మీద, అదేవిధంగా బస్సు యజమానుల మీద, వీళ్ళందరి మీద కూడా హత్య కేసు నమోదు చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. అలాగే రామ్మోహన్ రావు గారు, మరొక విషయాన్ని గమనిస్తే నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా కూడా జరుగుతుంది. యాక్సిడెంట్ కింద బైక్ వెళ్ళి అది మంటలు చెగిరిన తర్వాత ప్రయాణికులు ఏవైతే పెట్టుకుంటారో వాళ్ళ లగేజ్ క్యాబిన్లో కూడా కొరియర్స్ కూడా రావడం జరుగుతుంది సార్. ఆ కొరియర్లో ఏముంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇలా కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. మరి దీనికి ఎంతవరకు అనుమతులు ఉన్నాయి లేదు అనేది తెలీదు. కానీ రీసెంట్గా దీపావళి సందర్భంగా క్రాకర్స్ కూడా వచ్చాయన్న వార్తలు విన్నాము. ఇప్పుడు జరిగిన ఈ ఘటనలో దాదాపుగా 400 సెల్ ఫోన్లు అందులో ఉండడం, అవి ప్లాస్టిక్తో తయారవడం, కింద మంటలు చెలరేగడం, దాంతో ఇవి తొందరగా రియాక్ట్ అయి పేలిపోవడం, ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం సార్. మరి దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా దాని సూచనగా నేను అప్పుడు ప్రస్తావించి వదిలిపెట్టాను. 2 రకాలు ఇవే కాదు, మాదక ద్రవ్యాలు కూడా సప్లై అయిపోయాయి. బస్సు పరిశీలన సరిగ్గా చేయలేదు కనుక మాదక ద్రవ్యాలు యాక్చువల్ గా బస్సు దేనికోసం ఉద్దేశించబడింది? ప్రయాణికులు చేర్చడం. సో అదే అన్నాను కదా, మహా అయితే 40 మంది ప్రయాణికులు 70 కిలోల యావరేజ్ పెట్టుకున్న 3000 కిలోల కంటే ఎక్కువ ఉండదు ప్రయాణికుల బరువు. దాంతోపాటు 1000 కిలోలు వాళ్ళ లగేజ్ అనుకుందాం, మహా 4000 కిలోలు. కానీ మరొక 4000 కిలోల వరకు నేను అంటున్నాను, ఇంత మొత్తం కింద స్పేస్ అంతా 2 టైర్ల మధ్య ఇటుపక్క అటుపక్క, వెనక కూడా, వెనక ఇంజన్ అంటే ముందు కూడా, అంటే 4 వైపులా కూడా ఈ లగేజ్ కోసం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు దగ్గర పెట్టుకున్నట్టు మన తెలంగాణ రవాణా శాఖ ఏం చేసిందంటే, మంత్రి గారు కూడా తెలియదు అసలు, మంత్రి గారు కూడా సమర్థించుకోవడానికి కూడా కారణం చెప్తలేదు, అనుకున్నా చేసినామంటున్నాడు. ఆ చెక్ పోస్టులు రద్దు చేశారు. చెక్ పోస్టులు అవినీతి ఉన్నది, నేను కాదట్లేదు. ఇప్పుడు అంతర్రాష్ట్ర రహదారులలో చెక్ పోస్టులు ఉంటాయి. చెక్ పోస్టులు చూసేది ఏంటి? ఈ లైసెన్సులు ఇవన్నీతో పాటు అక్రమంగా ఏమైనా రవాణా అవుతున్నాయా అనేది చూస్తారు కదా, అక్కడ ఈజీగా పట్టుకోవచ్చు కదా. అటువంటిది చెక్ పోస్టులు మొత్తం ఎత్తేసేసారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారంటే వీళ్ళు ఎత్తేసారట. అవినీతిని నిర్మూలించడానికి ఈ చెక్ పోస్టులు రద్దు చేసిన నాకు అర్థం కాలేదు. అందుకని ఇట్లాంటివన్నీ అసంబద్ధ నిర్ణయాలు చేస్తున్నారు. 2, ఇప్పుడు చెక్ పోస్టులు రద్దు చేయడం వల్ల మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం, గతంలో చూసాం కదా, విశాఖపట్నంలో ఒక ఓడ పట్టుకుంటే అక్కడి నుంచి విశాఖపట్నం వయా హైదరాబాద్, బొంబాయి మార్గం చూసాం కదా, గోవా దాకా, ఇవన్నీ మాదక ద్రవ్యాలతో ఉన్నది. ఈ బస్సులో మాదక ద్రవ్యాలు ఎక్కువ సప్లై అవుతుందని ఒకటి ఉన్నది. మీరు అన్న సెల్ ఫోన్ ఇప్పుడు చూసారు కదా, సెల్ ఫోన్ లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, కానీ ఇవన్నీ కూడా ఈ బస్సు ట్రాన్స్పోర్ట్ కోసం కాదు కదా. అదే ఆర్టీసీ ఒక మంచి పని చేసింది. ఆర్టీసీలో ఏదైతే సరుకు రవాణా కోసం వేరే బస్సులు పెట్టుకున్నారు, వాళ్ళు పాత బస్సులన్నీ కొంచెం ఆధునీకరించుకొని వాటిలలో మొత్తం సీట్లు తీసేసి పెట్టుకున్నారు. ఇమ్మీడియట్ వస్తుంది, మన ఇంటి దాకా వస్తుంది కొరియర్ బస్సు, ఆర్టీసీ కొరియర్ ఉన్నాయి కదా వాడుకోవడానికి. అందుకనే ప్రజా రవాణా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందంటే దానికి కారణం ఏంటంటే, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు విద్య, ఆరోగ్యము, రవాణా రంగం, ప్రజా రవాణా, వీటిని మొత్తం నాశనం చేస్తూ రాజకీయ నాయకులే విద్యా హాస్పిటల్ పెడతారు, రాజకీయ నాయకులే విద్యా సంస్థలు నడుపుతారు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళే బస్సులు నడుపుతున్నారు, బస్సుల కంపెనీలు వాళ్ళే. చెప్పాను కదా, గతంలో గాంధీ గారి మీద జేసీ దివాకర్ రెడ్డి ఏం చేసి చెప్పిండే, ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడి చెప్పినా కదా. ఇవన్నీ కూడా ఆయన విషయం కాదు, వాళ్ళ కేసీనేని నాని రకరకాలుగా అన్ని కంపెనీలు వీళ్ళే ఉన్నాయి. అందుకనే ప్రజా రవాణాన్ని వీళ్ళు నాశనం చేయడానికి వాడుతున్నారు. రెండోది, మీరు చెప్పిన ట్రాన్స్పోర్ట్ లో ఏమవుతుందంటే
ఆ బరువు కూడా అంటే మీ కింద బరువు అట్లాగే లోపల ఏం పోతుందో తెలియదు, క్రాకర్స్ పోవచ్చు, లేకుంటే మీరు అన్నట్టు సెల్ ఫోన్ల వల్ల షార్ట్ సర్క్యూట్ రావచ్చు. వీటన్నిటికీ వాళ్ళ ఆధునిక విజ్ఞానం వచ్చిన తర్వాత ఒకటే దీని పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకటేమో ఆర్టీసీ డ్రైవర్లకు ఎట్లా శిక్షణ అవసరం, తప్పనిసరి శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి. అట్లానే మాదక ద్రవ్యాన్ని మనకి ఏదైతే మందులు తీసుకోకుండా ఉండడానికి డ్రైవర్లకు ఎట్లా చేస్తారో బ్రీత్ అనాలిసిస్ ఎక్కడ చేయాలంటే ఏ రూట్ లో పోతుంటే ఆ రూట్ లో చివరి మొట్టమొదటి టోల్ బూత్ ఉంటుంది కదా, అక్కడ చేయాలి. అక్కడ చేస్తే ఈజీగా పట్టుబడతారు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ భద్రతా చర్యలు ఏంటంటే మన సుత్తిలు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ఎట్లా ఉపయోగించాలి 2 నిమిషాల వీడియోనే చేయొచ్చు. అన్నిటికంటే ఫిట్నెస్ లేకపోవడం ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారు, కానీ ఇప్పుడు మనకు కార్ ఇన్సూరెన్స్ కట్టకపోతే మనకు ఇమ్మీడియట్ మెసేజ్ వస్తుంది కదా, అట్లానే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా చూడడానికి ఇప్పుడు మీరు చూడండి, మన కారుకు ఫైన్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి వాడి నెంబర్ కొట్టగానే పోలీసుల సమాచారం మొత్తం చరిత్ర మొత్తం బండి చరిత్ర మొత్తం వస్తుంది కదా, ఓనర్ ఎవరు, ఎన్ని ఫైన్లు ఉన్నాయా అని వస్తున్నాయి కదా. అట్లానే ఫిట్నెస్ గురించి కూడా వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ ప్రతిదీ వాళ్ళు మార్క్ అవుతున్నది. ఇంక్లూడింగ్ వాళ్ళు నిబంధనలను ఉల్లంఘించి మన అతివేగం కానీ లేకుంటే నో పార్కింగ్ కానీ చేసిన వస్తున్నాయి కదా. దీన్ని ఎందుకు తీసుకురావద్దు, బస్సులన్నీ అట్లా ఎందుకు తీసుకురావద్దు, అన్నీ ఉన్నాయి. అల్లున్నట్లు సరే అన్నట్టు ఇవాళ భారతీయుడు సినిమాలో ఆర్టీ ఆఫీసర్ ఏం చేసినా కదా చూపెడుతున్నారు. ఏం తేడా లేదు. ఆధునిక విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని కనుక కరెక్ట్ అమలు చేస్తే బస్సుకు ఎన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఒకే బస్సు పేరు మీద ఒకే నెంబర్ మీద ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, వాళ్ళు చాలా ఉపాయంగా అంటే శతకోటి దరిద్రం వాళ్ళకి అనంతకోటి ఉపాయాలట. ఒకే బస్సు ఒకే నెంబర్ మీద 4 బస్సులు ఉంటే 4 బస్సులు ఒకే రూట్లో నడిపేయడం, ఒకటి విజయవాడ, ఒకటి చెన్నై పోతుంటది, ఒకటి ఏమో బెంగళూరుకు, ఒకటి బొంబాయి పోతుంటది. అట్లా 4 బస్సులు పోతుంటాయి కదా, ఎక్కడ పట్టుకోవచ్చు, ఈజీ పట్టుకోవచ్చు. ఇవాళ ప్రతిదీ కూడా సీసీ కెమెరాల ద్వారా టోల్ బూత్ల దగ్గర ప్రతిదీ దాటిని పట్టుకుంటున్నాం కదా. అంతేందుకు నేను ప్రమాదంలో కూడా మన శాలిని గారు నిన్న ఆ బైక్ వాడు ఏం చేశాడు, పెట్రోల్ ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ చక్కెర ఎట్లా కొట్టిండు, వాడు ఎట్లా పెట్టున్నారు కదా. ఇవన్నీ అన్నప్పుడు దీన్ని సాంకేతికంగా ఇంత చేసిన తర్వాత ఎందుకు లేదంటే అన్ని చెడగొడతారు అధికారులు, దొంగ చీకటి ఒకటై, ప్రభుత్వము అవినీతి పనులు ఒకటై, అట్లాగే ప్రైవేట్ ఆపరేటర్లు వీళ్ళంతా ఒకటే వాళ్ళు జరుగుతున్న సంగతి. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్న బస్సులే ప్రయాణం చేయాలి. డ్రైవర్లకు సరైన విశ్రాంతి ఉండాలి, డ్రైవర్లకు శిక్షణ ఉండాలి. అటువంటి దానిలో ప్రయాణం చేసి మనం కూడా కొంత దీనికి ప్రయాణికులు కూడా ముందుకు వస్తే వీళ్ళ గిరాకీకి పడిపోతుంది. దానికి తగ్గట్టు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇప్పుడు ట్రైన్ దొరికే టికెట్లు రేపటి కావాలంటే దొరికే 2 నెలల ముందు కానీ ట్రైన్ టికెట్లు దొరకవు, నీకు బస్సు టికెట్లు ఆర్టీసీ దొరకవు. ఏం చేయాలి, దిక్కు లేక ఈ ప్రైవేట్ వాహనాలకు మనం ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇలా పాపం తలాపిడిక అంటున్నాను. ప్రభుత్వము, ప్రైవేట్ ఆపరేటర్లు, ప్రయాణికులు కూడా కొంత చైతన్యవంతం లేకపోవడం, ఈ మూడింటి వల్ల వస్తున్న సమస్య. ఇది ఒక్క సంఘటనతో కాదు, ఇవాళ చేతులు కాలిన కాకులు పట్టుకోవడం లాభం లేదు. ఇంకొక వారం రోజుల తర్వాత అందరూ మర్చిపోతామమ్మా. నేను పాలెం బస్సు ప్రమాదం అప్పుడైతే మేము పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉద్యమం చేశాం. ఆ జబ్బారు సర్వీస్ దాని వాళ్ళ ముందు ధర్నాలు కూడా చేసినాం. కానీ ఏం లాభం, ప్రభుత్వం మళ్ళీ దొంగ చీకటి పోయిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వస్తున్నాయి కదా. ఇవాళ హల్చల్ చేయడం కాదు, దీన్ని కొనసాగించాలి, అక్రమార్కులు పట్టుకోవాలి. అన్ని బస్సులకు ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కోటేశ్వరరావు గారిని దాంతో పూర్తిగా చూపిస్తున్నాను. నేను వీళ్ళ మీద హత్యా నేరం పెట్టాలి. రవాణా శాఖ మంత్రులు 2 రాజీనామా చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రులు తిరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నారంటే నిద్ర నటిస్తున్నారు. నిద్రపోతే లేపొచ్చు, నిద్ర నటిస్తున్నారు వీళ్ళు. అవినీతిలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. స్కూళ్ళ బస్సుల్ని కానీ ఈ బస్సుల్ని కానీ తమ రాజకీయ సమావేశాలకు వాడుకుంటున్నారు వీళ్ళు, పిలిపించుకుంటారు. ఆదివారం శనివారాలు స్కూళ్ళకు సెలవు అంటే ఆ బస్సులను వాడుకుంటున్నారు. విషయంగా విద్యార్థుల బస్సులు ఎన్ని ప్రమాదాలు అయినాయో. ప్రమాదం జరగగానే మాట్లాడడం కాదు, వీటికి అన్నిటికీ నేను చెప్పిన అన్ని చర్యలు తీసుకుంటే తప్పక రవాణా రంగం బాగుపడుతుంది, ప్రజల ప్రాణాలు సేఫ్ గా ఉంటాయి అమ్మా. రైట్. అలాగే నేతి మహేశ్వరరావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి మహేశ్వరరావు గారు. నమస్తే అండి. మహేశ్వరరావు గారు, కర్నూలు బస్సు ప్రమాదంపై మీ అభిప్రాయం ఏంటండి? ఏటా ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అధికారులు అయితే ఇలాంటివి పునరావృతం కావద్దు అని చెప్పి వాటి గురించి దర్యాప్తు చేయమని చెప్పి మరి చేతులు దులుపుకుంటున్నారు. ఎప్పుడు వీటికి ఎండుకాడు పడే అవకాశం ఉంది అనుకోవచ్చు? మహేశ్వరరావు గారు. రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. మరి ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఇంకా అధికారులు మాత్రం చలనం రావట్లేదు, కఠిన చర్యలు తీసుకోవడం లేదు, ప్రజలను అప్రమత్తం చేయడం లేదు. మరి వీటికి
ఎండ్ కార్డు పడేది ఎప్పుడు అనుకోవచ్చు? కనీసం మరణాలనైనా తగ్గించే చర్యలైనా ప్రభుత్వాలు తీసుకుంటాయి అనుకోవచ్చా? మేడం ఇక్కడ ఆ, మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇక్కడ మనం చూస్తే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఇవాల్యుయేషన్ చేసి దాని తాలూకు చర్చ జరిగి ఆ మిస్టేక్ ఓవర్కమ్ అవటానికి పాలసీ విధానాలు తీసుకుంటారు. బట్ అది లేదు, నేను చెప్తా ఉంది అదే. ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఎందుకు చేయరంటే, అవన్నీ చేయాలంటే ప్రైవేట్ బస్సులు సీజ్ చేయాలి, ప్రైవేట్ ఆపరేటర్లను ఆపాలి. ఆబ్వియస్గా అక్కడి నుంచి వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. సిండికేట్లో ఇవన్నీ భాగం. అంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి కామన్గా వచ్చే మనీ ఎలా ఉంటాయి అంటే, లిక్కర్ తాలూకా వీళ్ళంతా కల్పిస్తారు, వ్యాపారస్తులు ఇస్తారు, హోటల్స్ వాళ్ళు ఇస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇస్తారు. వీళ్ళంతా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తారు వాళ్ళు మామూలు. ఆ మామూలు వచ్చేసి కింద అన్ని లెవెల్ ఆఫీసులు కూడా వెళ్తాయి. అంటే ఇది ఒక సిండికేట్లో పార్ట్ కాబట్టి దీన్ని ఎదుర్కోవటం అనేది ఎగ్జిస్టింగ్ వ్యవస్థ జరగదు. ఎత్తు వస్తుంది, ఆ రోజు గొడవ వస్తుంది, మీ మీద మా మీద నిందలు వేసుకుంటారు, పరిహారం అనౌన్స్ చేస్తారు, అయిపోద్ది. తర్వాత వచ్చేసి దీని తాలూకు ఇష్యూ ఇంకా మరుగున పడిపోతుంది. మళ్ళీ ఇంకొక 5-6 నెలలకు ఇంకోటి వస్తుంది. ఇదే జరుగుతూ ఉంది. మార్పు రాదు. మార్పు రావాలంటే దీని మీద చర్చ జరగాలి. ముఖ్యంగా ప్రభుత్వ బస్సులను పెంచాలి, ప్రమాణాలు పెంచాలి. ప్రైవేట్ వాటిని చాలా సీరియస్గా తీసుకోవాలి. వాడు ఆ కింద గ్యాస్ కూడా పెడతాడు, ఏం పెడతాడో తెలియదు, బరువు పెడుతున్నాడు. అవన్నీ ఎవరూ చెక్ చేసిన విధానం లేదు, చెక్కింగ్ లేదు. విజయవాడ నుంచి హైదరాబాదు 100 బస్సులు వెళ్తాయి, ఒక్క బస్సు చెక్ చేసినట్టు మేము ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి మినిమం చెక్కింగ్ కూడా లేనప్పుడు ఆ బస్సులో కింద ఏమన్నా గ్యాస్ సిలిండర్లో లేదా ఏదన్నా ఎన్ని పెట్టినప్పుడు ఇట్లాంటి చిన్న ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా ఆ లోపల ఇవన్నీ ఉండటం వల్లనే తగలబడిపోతా ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతా ఉన్నాయి. రెండోది ప్రమాదం మెయిన్ రీజన్ ఏంటంటే ఏసీ బస్సులు పెడుతున్నారు, దాంట్లో కూడా స్లీపర్ బస్సులు పెడుతున్నారు. దాంతో లోడ్ ఎక్కువ పెడతా ఉన్నారు. దట్టు ఫిట్నెస్ లేని బస్సులు కాబట్టి చిన్న బ్రేక్ వేసినా దాన్ని ఫెయిల్యూర్ అవటం వల్ల అది మొత్తం తగలబడిపోతున్నారు ఈ విధానం. కాబట్టి వీటన్నిటికీ నిర్లక్ష్యం ప్రభుత్వమే, వ్యవస్థలో నిర్లక్ష్యమే, వ్యవస్థల అవినీతి. ఈ వ్యవస్థల అవినీతి ఈరోజు 19 మందిని చంపింది. వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రజలు మారాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దీని మీద చర్చ పెట్టి మొత్తం రిలీజ్ చేయాలి. యాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్గా నేను మా కందుకూరులో ఉన్న ట్రావెల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి ప్రాపర్గా వెళ్ళాలి అనే అవసరం అయితే మేము ఈరోజు దాని మీద ప్రాసెస్ తీసుకొని రైట్. కోటేశ్వర గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటి దాన్ని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగినటువంటి ప్రయాణికులకు అనుగుణంగా, అదేవిధంగా ఏ మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు ఎంతమంది పెరిగారు ఏమిటి అనే దానికి అనుగుణంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు అవసరమైనటువంటి బస్సులని సంఖ్యలో వేయకపోవడం ఒకటైతే, ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లను కూడా తగినంతగా రూపొందించకపోవడం అనేటువంటిది ఏర్పాటు చేయకపోవడం ఒకటి. మనం చూస్తాం పశ్చిమ దేశాల్లో ముందుగానే రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు కొద్ది గంటల ముందు విమానాల టికెట్లు కొనుక్కొని ప్రయాణించడానికి వీలైన పద్ధతుల్లో అక్కడ సంఖ్య ఉంటుందని మనం అనుకుంటాం. అదే విధమైనటువంటి ఏర్పాట్లు బస్సుల విషయంలో కావచ్చు లేదా రైలు విషయంలో కానీ ఎందుకని ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను విస్తరణపరచవు అనేటువంటి ప్రశ్న. ప్రైవేటు బస్సులు ఎందుకు వస్తున్నాయి? ప్రైవేటు బస్సులు ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు బస్సులకు ఉండేటువంటి పన్నులతో పోలిస్తే ఆర్టీసీ బస్సులకి ఎక్కువ. ఉదాహరణకి మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీని దెబ్బతీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2000 పైబడినటువంటి బస్సులు కలిగినటువంటి యాజమాన్యాలకి ఒక రేటు, ట్యాక్స్ రేటు అని నిర్ణయించింది.
ఏ ప్రైవేటు బస్సు యజమానికైనా 2,000 ఉంటాయా? ఉండవు. మరి తక్కువ సంఖ్యలో ఉండేటువంటి ప్రైవేట్ బస్సు యజమానులకి ఎక్కువ రాయితీలు ఇచ్చి బాధ్యతగా నడిపేటువంటి ఆర్టీసీ మీద పన్నుల భారం మోపినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆయన హయాంలో. వాటన్నిటిని తర్వాత ఎవరు అధికారానికి వచ్చినా కానీ వాటిని కొనసాగిస్తున్నారు. అంటే ఏమిటి? ప్రభుత్వ రంగానికి చెందినటువంటి రోడ్డు రవాణా సంస్థల్ని మొత్తం నిర్వీర్యం చేయడానికి లేదా నామమాత్రం చేయడానికి, నష్టాల పేరుతో నష్టాలు వస్తున్నాయని చూపి వాటిని రద్దు చేయడానికి చేసినటువంటి ప్లాన్ తప్ప ఇది ఒకటి కాదు. అనేక మందికి విద్యార్థులకి అనేక మందికి రాయితీలు ఇస్తూ ఉంటాయి ఆర్టీసీలు. వాటన్నిటిని పోనీ రియంబర్స్మెంట్ చేస్తున్నారా అంటే రియంబర్స్మెంట్ చేయడం లేదు. ఈ మధ్య మహిళలకు సంబంధించినటువంటి దాన్ని రియంబర్స్ చేస్తున్నారు. అందువలన ఈ విధంగా అంటే విధాన పరంగానే సేవారంగంగా ఉండాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ని వ్యాపారమయంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేందుకు చేసినటువంటి ఒకటి. రెండోది రైళ్లు చూస్తున్నాం మనం. రైళ్లలో కూడా ప్రైవేటు రైళ్లు రాబోతున్నాయి, ఇప్పుడు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఏమిటి? ప్రైవేట్ రైళ్లు వచ్చినాయంటే ప్రభుత్వ రైళ్లు అనేటువంటివి వాటిని పక్కన పెట్టేసి ప్రైవేట్ రైళ్లకి ముందు సిగ్నల్స్ ఇచ్చేసి ముందు పంపించేస్తారు. ఈ ఎక్కేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఎట్లా ఎక్కాలని చెప్పేసి జనాన్ని టెంప్ట్ చేస్తున్నారు. రేపు ప్రైవేట్ రైళ్లు ప్రభుత్వ రైళ్లు అనేటువంటివి చూస్తే ప్రభుత్వ రైళ్లు అనేటువంటివి జీవితకాలం లేట్గా వెళ్తాయి. అందుకని మనం డబ్బు ఖర్చు అయినా సరే ప్రైవేట్ రైళ్ళకి వెళ్ళాలనేటువంటిది ఒకటి. ఇప్పుడు బ్రిటను లేకపోతే మరికొన్ని దేశాల్లో ప్రైవేటీకరించినటువంటి రైల్వేలు వాటిని చూస్తే అక్కడ ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకని? ట్రాక్ల నిర్వహణ కానీ లేదా ఇతరత్ర భద్రతా ఏర్పాట్ల విషయంలో కానీ ప్రైవేటు కంపెనీలు తగినటువంటి శ్రద్ధ వహించక తమ లాభాలను మాత్రమే చూసుకోవటం వల్ల ఆ విధమైనటువంటివి ఉన్నాయి. అందుకని ఇది మొత్తంగా తమ బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి వ్యవహారాన్ని ఇప్పటికైనా ఇలాంటి ఉదంతాలు జరిగిన తర్వాత అయినా పునఃసమీక్షించుకొని ఆర్టీసీలను రక్షించుకోవాలి. రక్షించుకోవడంతో పాటు దాన్ని విస్తరించేటువంటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైళ్లను కూడా తగిన విధంగా అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాలనేది ఒకటి మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్లో ఉంది మెట్రో రైలు కోసం ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యని కుదించేశారు, పెంచలేదు జనాభా అవసరాలకు అనుగుణంగా. ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి సత్యాలు. అందుకని ఈ విధమైనటువంటి విధానాలు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో చాలా నష్టదాయకం. ప్రయాణికులు కూడా వీటన్నిటిని గమనించి కొంచెం ఒక గంట ఆలస్యం అవుతుంది, ఏం కొంపలే మునిగిపోతాయి, ఆర్టీసీలను ఆశ్రయించాలి. అందుకని ప్రయాణికుల్లో కూడా వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా మార్పు రావాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. అలాగే రామ్మోహన్ రావు గారు మీరేమంటారు? మనం ఇప్పుడు ఈ బస్సుని చూసుకుంటే అందులో ఎవరైతే బయటపడ్డారో ఈ యాక్సిడెంట్ నుంచి ఆ పర్సన్ చెప్తూ ఉన్నారు, డ్రైవర్ ఆల్రెడీ వెళ్ళి వెనకాల చూశారు, అది ఫైర్ మంటలు వస్తున్నాయి అని పారిపోయాడు. ఒకవేళ డ్రైవర్ కనుక అప్రమత్తం చేసి ఉంటే ఎవ్వరు కూడా ఇది అసలు చనిపోయే వాళ్ళు కాదు అని చెప్తున్నారు. జనరల్గా మనం ఆలోచిస్తే కూడా ఈ ట్రావెల్ బస్సులు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ బస్సులు కానివ్వండి, ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు కానివ్వండి, చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. పోటాపోటీగా చేయడం వల్ల అంటే ఎందుకని? వాళ్ళది అది వృత్తి, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఒక వృత్తిగా ఎంచుకొని వాళ్ళు చేస్తున్నారు. ఒక 100 మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఆలోచించరు? వాళ్ళ చేతిలో 100 మంది ప్రాణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు నిన్నటి బస్సు ప్రమాదాల్లో చాలా కారణాలు ఉన్నాయి, చెప్పుకున్నాం కదా. మొదటి నుంచి అంటున్నాను నేను. ఇప్పుడు బస్సు డ్రైవర్లు ఇద్దరు దిగ్గానే వాళ్ళు చేయాల్సిన పని ఏంది? హ్యామర్స్ ఎట్లా లోపల తెలియదు కనుక బయట ఉన్న వస్తువులతోనైనా అద్దాలు ఎక్కడికక్కడ పగలు కొట్టి కనీసం ఇంకో 10 మంది ప్రాణాలు దక్కేవి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రమాదాలు చెప్పిరావు. నేను చెప్పాను కదా, ప్రమాదాలకు 4 కారణాలు అని చెప్పాను. రోడ్ కండిషన్ సరిగ్గా ఉండకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, స్పీడ్ కావచ్చు. కొన్ని నియంత్రణ చేస్తే మాత్రం ఈ పోయే అవకాశం ఉన్నది. ఒకటి ప్రజా రవాణాను పెంచడం. ప్రజా రవాణా పెంచే క్రమంలో రైల్వేలో అయితే జనరల్ బోగిలు ఎన్ని ఉంటాయమ్మా? 4 ఉంటే ఎక్కువ, ముందు 2 వెనుకో 2. అటువంటిది 14 పెట్టండి. 14 సగం బోగిలు జనరల్ బోగిలు పెట్టండి, ఎక్కువ మంది ప్రయాణికులు చేస్తారు. 3 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే బెంగళూరుకు దొరకడం లేదు. మరి అటువంటిది వాళ్ళ వందే భారత్
రకరకాల మన కొత్త విద్యలో అంతే. నవోదయ స్కూల్ వచ్చినప్పుడు అదేనండి, నవోదయ స్కూల్ పెడుతున్నాడు మిగతా స్కూల్ నాశనం చేస్తారని కదా. ఇవాళ మోడల్ స్కూల్స్ రకరకాలు పెట్టేసి విధులను నాశనం చేసినారు. ఇక్కడ కూడా అంతే. ఇవాళ వందే భారత్ రకరకాల రైలు ప్రవేశపెట్టి అవి మాత్రం బాగా నడుస్తాయి, మిగతా నడవైన పరిస్థితి తీసుకొచ్చినట్టే రవాణా రంగంలో కూడా, ముఖ్యంగా ప్రజా రవాణాలో కూడా ఏవైతే ఇంతకుముందు కొడిశాలలో చెప్పారు కదా, ఇప్పుడు 2000 బస్సుల నుంచి ఏ ఆపరేటర్ లేవు, కానీ వాళ్ళు లాభాల్లో ఉన్నారు, ఇక్కడ మాత్రం నష్టాల్లో ఉన్నాయి. అంటే నష్టాల రూట్లన్నీ కూడా మీకు ఆర్టీసీలో చూడండి హైర్ బస్సెస్ వచ్చినాయి. హైర్ బస్సెస్ లో నష్టాల రూట్లన్నీ ఏమో మామూలు ఆర్టీసీ డిపో నుంచి పోయి అంటే గవర్నమెంట్ బస్సులు పోతాయి. అదే లాభాలు వచ్చే రూట్లు ఏమో ప్రైవేట్ బస్సుల వాళ్ళకు, ప్రైవేట్ హైర్ బస్సుల వాళ్ళకి అప్పచెప్తున్నారు. అక్కడే తేడా కనపడుతుంది. ఇక రెండవది ఎందుకు ఉండదు, తేడా ఎందుకు ఉండదు కనుక ఈ ప్రైవేట్ బస్సులు ముందు వెళ్తుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళడం, ఈ పోటీ కనుక 3 పరిష్కార మార్గాలు. ఒకటి, ఈ బస్సుల ఫిట్నెస్ గురించి వాటన్నిటి గురించి ప్రైవేట్ రంగాన్ని మొత్తం రద్దు చేసే ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు కనుక ఉన్న బస్సుల ఫిట్నెస్ వీటన్నిటి గురించి యాప్లు క్రియేట్ చేసి ఇప్పుడు సారథి యాప్ అని ఒకటి వచ్చింది మనకు కొత్తగా. దాంతో పాటు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అయితే బస్సు నెంబర్ కొట్టగానే దానికి సంబంధించిన అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, అన్ని అవసరాలు ఉన్నాయా లేవా తెలవడానికి వీలు ఉంటుంది. దాన్ని వాడుకోవడం లేదు. రెండోది వేగ నియంత్రణ. ఇప్పుడు తప్పనిసరి ఇప్పుడు నువ్వు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ బస్సులకు కూడా ఆ రోడ్డు మీద ఎంత వరకు పోవచ్చు అంతవరకు వేగ నియంత్రణ పెట్టండి. రాష్ట్ర రహదారుల మీద 80 కిలోమీటర్లు ఉంది, పల్లెటూరులో అయితే 60 కిలోమీటర్లు ఉంది. బస్సులన్నీ ఆర్టీసీ బస్సులన్నీ 60-80కే లాక్ చేసేస్తారు. ఇక్కడ జాతీయ రహదారులు అయితే 100 ఉన్నది, 100 లాక్ చేయండి, అష్టేముంది. మొత్తం అంతకంటే వాడు ఎంత దొరికిన వాడు ఎంత పోటీ పడ్డా కూడా అందరూ సమానంగా పోతారు. అంటే పోటీలో వెనుక ముందు ఒక ఆర్టీసీ బస్సుకు ప్రైవేట్ బస్సుకు మధ్య పోటీలో వాడు 140 పోతాడు, వీళ్ళు 80 పోతాడు, అంటే తేడా వస్తుంది. ప్రయాణికుల దృక్పథంలో మారాలి, ప్రభుత్వ విధానాల వల్ల. అన్నిటికంటే ముఖ్యం రవాణా శాఖలో ఉన్న అవినీతి వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. కార్పొరేట్లు అట్లాగే మనకు రాజకీయ నాయకులు దొంగ చీకటి ఒకటైపు జరుగుతున్న క్రమంలో విలువైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రాణం విలువైంది తిరిగి రాదు కూడా. అందుకనే ప్రయాణికులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మనం చంపుతాయి, మన ప్రాణాలు పోతాయని ఒక వాస్తవాన్ని అర్థం చేసుకుంటే చాలా వరకు ప్రయాణికులు కూడా మీరు టికెట్ బుక్ చేసుకుంటే అప్పుడే భద్రత గురించి కూడా ఆలోచన చేయాలంటున్నాను. హామర్స్ ఉన్నాయా లేవా వాళ్ళు చూపెట్టాలి, మాకు ఈ భద్రత ఉన్నాయని చెప్పి. వాళ్ళు ఎంతసేపు సౌకర్యాలు పెడుతున్నారు, మీకు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ముందర స్పేస్ ఇచ్చామని, బూట్ స్పేస్ ఎక్కువ అని చెప్పి, లగేజ్ స్పేస్ ఎక్కువ అని, లేకుంటే అందమైన లైట్లు పెట్టి ఇవి అంగులు చూపెడుతున్నారు. అవి చూడాల్సింది. మనం ఒక సినిమాకు కూడా రేటింగ్ చూస్తున్నాం, హోటల్కు రేటింగ్ చూస్తున్నాం. ఈ రేటింగ్లలో బస్సులకైతే భద్రతాపరమైన ఫీచర్స్ అన్ని కూడా ఆ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే పెడితే మనం మనలాంటి వాళ్ళని కూడా చూసుకునే ఇది బాగుంది భద్రత అని మనం చూస్తాం కదా. అంతే మనం కారు కొందాం, బైక్ కొందాం అనుకున్నాండి, దానికి ఏం చేస్తారు, భద్రతాపరమైన ఫీచర్స్ ఏమున్నాయో అందులో యాప్ లో ఉంటాయి. వాళ్ళకి ఈ కారు కొనాలా లేదా, మన సున్నితమైందా కాదా తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా బస్సు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడే ఇవన్నీ తెలిసే పరిస్థితి రావాలి. ఒకటి వేగ నియంత్రణ, రెండవది మద్యం తాగిందా లేదా అనడానికి డ్రైవర్లకు ఎప్పటికప్పుడు మన టెస్టులు పెట్టడం. దాంతో పాటు బస్సులు కొత్తగా వచ్చిన ప్రతి ఆధునిక సాంకేతిక కొత్తగా వచ్చిన బస్సులకు ముఖ్యంగా ఆర్టీసీలో ఇచ్చినట్టు ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ పెట్టాలి. అవసరమైతే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించవచ్చు. ఉదాహరణకు కొత్త మోడల్ బస్సు వచ్చింది, దాన్ని ఎట్లా ఆర్టీసీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్టీసీ శిక్షణార్థాలలో ప్రైవేట్ వాళ్ళకు ఆపరేటర్ డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వచ్చు. నష్టం ఉంది, కొంత రుసుము చెల్లిస్తే ఇస్తామని చేయొచ్చు కదా, నష్టమైతే లేదు కదా. లేదు, ప్రైవేట్ వాళ్ళందరూ కలిసి ఎక్కడో ఊరాతులు పెట్టవచ్చు కదా. అది కాకుండా ఇప్పుడు రెండోది కూడా చేయాల్సింది ఏంటంటే వేగ నియంత్రణ పెట్టుతో దాంతో పాటు సిటీల నుంచి బస్సులు బయలుదేరే ప్లేస్ ఏం చేయాలి, ఊరవతలకి పెట్టాలి. చూస్తున్నాం పటన్ చెరువు నుంచి మనకు ప్రతి రూట్ లో ఊరవతలు దాటి హైదరాబాద్ దాటి దాకా ప్రతి దగ్గర కూడా లగడికా పూలుకోండి ఎన్ని రోడ్ల మీద ఆపేస్తుంటారు. విచ్చలేదు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మీరు ఎక్కడైనా సరే మనకు ఊరవతలు హకీంపేట వరకు మనకు ఇక్కడికి పోతే మన ఇది హయత్ నగర్ వరకు చూస్తే ఎక్కడైనా సరే బాంబే రూట్ లో అయితేనే ఒక రకంగా పట్టణ చెరువు నుంచి అటు పక్కన. అందుకని మియాపూర్ లో ఆ మధ్యన ఒక మంచి ప్రతిపాదన పెట్టిందమ్మా, ప్రైవేట్ బస్సులు బయలుదేరడానికి ఒక సెంటర్ పెట్టుకొని అక్కడ కానీ ఊరవతల ఎక్కడికక్కడ ఊరు శివార్లలో ఈ ప్రైవేట్ బస్సులు ఏ రూట్ లో పోయి ఆ రూట్ లో అప్పచెప్తే ఇంకా ఆ ఊళ్ళో తిరగడం తక్కువ అవుతుంది కనుక ఈ వేగం అవసరం ఉండదు. అంటే 7 గంటలలో వాళ్ళు బెంగళూరు కానీ బాంబే కానీ లేకుంటే మన చెన్నై కానీ చేరడానికి అవకాశం ఉంటుంది. మియాపూర్లో ప్రయత్నం చేసి నాకు ఎక్కడ పోయిందో తెలియదు. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, అవినీతి పరులు అవినీతి తిమింగలాలను బయట పెట్టాలి. పై అధికారులను సస్పెండ్ చేస్తే తప్ప, పై రాజకీయ నాయకుల్ని బాధ్యత చేస్తే తప్ప సాధ్యం కాదు. రవాణా శాఖ అధికారులను అట్లాగే రవాణా శాఖ మంత్రితో సహా ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయాలని ఎదుర్కొంటున్నాను.
రైట్ మహేశ్వరరావు గారు, మరి ట్రావెల్స్ బస్సులో ప్రయాణించే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అన్మ్యూట్లో ఉన్నారండి. మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. సిగ్నల్స్ లేనట్టున్నాయి. రైట్ కోటేశ్వర గారు సార్, మీరు చెప్పండి సార్, ఈ రోజుల్లో ప్రజలు కూడా అసలు అంటే వాళ్ళకి ప్రాణభయం లేదనుకోవాలా, లేదంటే ఎలా ఆలోచించాలో తెలియదు, కానీ అంటే మాకు జరగలేదు కదా, మా ఇంట్లో జరగలేదు కదా అన్న ఆలోచనలో ఉంటున్నారా ప్రజలు? మేడం, ప్రయాణికుల వినపడుతుందా? దృక్పథం, మాట్లాడండి మహేశ్వర గారు. సార్ మీది ఇంటర్నెట్ సిగ్నల్స్ రావడం లేదు సార్ మహేశ్వరరావు గారు. స్లోగా ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి సార్, ఈ లోపు కోటేశ్వర గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్ ఓకే. కోటేశ్వర గారు. ప్రయాణికుల దృక్పథంలో కూడా మార్పులు రావాలి. ఎస్ సార్. రెండోది, బస్సుల్లో కూడా డిస్ప్లే చేయాలి. ఆ బస్సు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎప్పుడు లేటెస్ట్ గా దాన్ని అప్డేట్ చేశారు, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎప్పుడు తీసుకున్నారు అనేటువంటివి. ఇప్పుడు మామూలు ఇప్పుడు కొన్ని పెడుతున్నారు కదా, ఈ మన స్కాన్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అందుకని బస్సు స్కానింగ్ అది బస్సు ఫిట్నెస్ కి సంబంధించి కానివ్వండి, లేకపోతే దానికి బీమా ఏమన్నా ఉన్నదా లేదా ఇతరత్ర ఏవైతే ప్రయాణికులకు సంబంధించిన ఉన్నాయో వాటన్నిటిని స్కాన్ చేసే విధంగా ఎవరైనా కూడా స్కాన్ చేస్తే అవన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే వాళ్ళు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, స్కానింగ్ చేయడానికి అందరి దగ్గర ఉంటుంది, సెల్ఫ్ ఉంటుంది. అటువంటి విధానాన్ని ఎందుకని ప్రవేశపెట్టాం? ఎందుకంటే నిబంధనలన్నీ విధిగా పాటించాలి. విధిగా పాటించినటువంటి వాళ్ళని పాటించేటువంటి వాళ్ళు వాటిని డిస్ప్లే చేయడానికి ఏమి ఇబ్బంది ఉండటానికి వీలు లేదు. అందుకని ఆ విధమైనటువంటి వాటిని కూడా డిమాండ్ చేయాలి. రెండోది, అసలు అడగాలి, మీ సేఫ్టీ ఏమిటి, మీ డ్రైవర్ల యొక్క అదేమిటి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి శిక్షణ ఏమిటి, ఇటువంటివన్నీ కూడా అడగాలి. రెండవది, ఏ ప్రయాణికుడికైనా కానీ డ్రైవరో లేకపోతే అసిస్టెంటో తాగి ఉన్నాడు అనేటువంటి అనుమానం వచ్చేట్లయితే చెక్ చేయడానికి ప్రయాణికులకు కూడా రైట్ ఉండాలి. అధికారులు అన్ని సందర్భాల్లో అధికారులు దొరకపోవచ్చు. అందుకని బ్రీత్ అనలైజర్స్ కూడా అవసరమైతే పెట్టి ఎవరికైనా అనుమానం వస్తే ఆ డ్రైవర్లని చెక్ చేసేట్లయితే ఆ విధమైన అవేర్నెస్ ప్రయాణికుల్లో ఉంది అనుకుంటే ఆ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉంటారు, మేనేజ్మెంట్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాయి. అందుకని ఒక్కొక్క అనుభవం చూసిన తర్వాత ఆ అనుభవానికి అనుగుణంగా అవసరమైనటువంటి చేంజెస్ ఏం చేయాలనేటువంటిది రవాణా రంగ నిపుణుల్ని సమావేశపరిస్తే వాళ్ళు అన్ని రకాలుగా సమాధానాలు చెప్తారు. ఇప్పుడు ఇతర దేశాల్లో మన దేశంలాగే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి చైనాలో ఏ విధమైనటువంటి ఈ ప్రైవేటు రవాణా సంస్థలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రవాణా సంస్థలైన బస్సుల్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, లేదా ఐరోపా, అమెరికా ఇట్లాంటి దేశాల్లో ఏ విధమైనటువంటి, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అంశాలే. వాటన్నిటిని అధ్యయనం చేసి ఎక్కడ ఏది మంచి ఉంటే దాన్ని తీసుకొని మనలో ఉన్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అందుకే చెప్పాను, ప్రయాణికులు కూడా బాధ్యత ఉన్నది. ప్రయాణికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రైవేటు వాడి లాభం కోసం ప్రయాణించాల్సినటువంటి అగత్యం లేదు. అందుకని మన కోసమైనా, మన ప్రాణం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూసేటువంటి మన బంధువుల కోసమైనా కానీ ఆ విధమైనటువంటి అవేర్నెస్ ప్రయాణికుల్లో కూడా ఉండాలనేది, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. చేయకపోయేట్లయితే నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు అటువంటి బస్సులకి లైసెన్సులు రద్దు చేయాలి, వాటిని సీజ్ చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే మహేశ్వరరావు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి.